ప్రాజెక్టు రూపకల్పన, కోర్టులో కేసులు. ఎన్విఎస్ పిచ్చోడు అన్నారు, రోడ్డు మీద రైలు తీసుకొస్తాడట. ఫస్ట్లో మీరు పీపీపీ అంటే నవ్వుకున్నారు చాలామంది. 370 కోర్ట్ కేసెస్ ఐ ఫేస్డ్. ఈ అడ్వర్టైజ్మెంట్లోని ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ పైన కొంత చర్చ జరిగింది వందానికి. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే కొందరు వాళ్ళ పాపులారిటీ కోసం రకరకాల ఎలిగేషన్స్ పెట్టడం అని చేస్తుందన్నమాట. ఓల్డ్ సిటీలోనే అసలు అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది? సో సీఎం గారు ఫస్ట్ నాకు చెప్పిందంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓల్డ్ సిటీ. దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు 6 సీఎంలు. ఎన్వీఎస్ రెడ్డి గారికి ఆ ప్రయాణం ఎలా జరుగుతుంది అసలు? అందరూ కూడా నా పనితనాన్ని మెచ్చుకుని నన్నే కంటెంట్ చేస్తున్నారు. అది నాకు లక్ అన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తక్కువ జర్నీ అయినా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు అంటారు. వెల్కమ్ టు బిగ్ టీవీ. హైదరాబాద్ మెట్రో రైలును, ఆ ప్రాజెక్టు ఎండి ఎన్వీఎస్ రెడ్డిని వేరువేరుగా చూడడం. మనతో మెట్రో మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ ఎన్వీఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్వీఎస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. అంటే హైదరాబాద్ మెట్రో అంటే కాగితాల రూపంలో, అంటే చిన్న ఇటుక బెడ్ రూపంలో ఉన్న దగ్గర నుంచి ఈరోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్న వరకు మీరు చూస్తున్నాం మనం. అంటే ప్రాజెక్టు రూపకల్పన, దాని డిజైనింగు, దాని నిర్మాణం, ఇవన్నీ కాకుండా కోర్టులో కేసులు, అసలు వస్తుందో లేదో అనే అవమానాలు, ధర్నాలు, ఇన్ని చూశారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందండి మీకు? అది చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట. ఎలాగైతే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఏ విధంగా తను ఫీల్ అవుతుందో అంత అనుభూతి వస్తుంది అన్నమాట. ఎందుకంటే అందరూ కొట్టిపాడేసిన ప్రాజెక్ట్ ఇది. ఎన్విఎస్ పిచ్చోడు అన్నారు, పాగలాద్మీ అన్నారు. ఎందుకంటే రోడ్డు మీద రైలు తీసుకొస్తాడట, అదొకటి ఫస్ట్ని. తర్వాత ఈయన పీపీపీ అంటున్నాడు. ప్రపంచంలో ఎక్కడా పీపీపీలో జరగలేదు. ఎందుకంటే మెట్రో ప్రాజెక్టులన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. విపరీతమైన పెట్టుబడి కావాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అయిన తర్వాత లాసెస్ వస్తాయి. దాంతో ఎవరు ముందుకు వస్తారని మీ అందరికీ తెలుసు, చాలామంది చూసారనమాట. ఒరిజినల్గా మేము ప్లాన్ చేసిన తర్వాత, అంటే నేను ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్గా 20 సంవత్సరాలు రైల్వేలో పనిచేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇనీషియల్గా డెప్యుటేషన్ మీద వచ్చాను. డెప్యుటేషన్ మీద పవర్ సెక్టర్కి వచ్చాను. పవర్ సెక్టర్లో 1 ఇయర్ పనిచేసి అక్కడ రోజు ₹1 లాస్ వస్తున్నటువంటి పవర్ సెక్టర్ని, మా ఎన్పిడిసిఎల్ని, వరంగల్ ఎన్పిడిసిఎల్ని అది ప్రాఫిట్లో తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హైదరాబాద్ని గొప్ప నగరం చేయాలంటే ఆయన, మా ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గర పనిచేసేవారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అనమాట. సరే ఎన్విఎస్ మనతోటి ఉన్నాడు, తీసుకొద్దామంటే అప్పుడు అడిషనల్ కమిషనర్గా మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి నేను ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఛార్జ్, ప్లస్ అప్పుడే ట్రాఫిక్ సమస్యలు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒకటి, ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. నేను దాన్ని కూడా అది కొట్టుపట్టేశారు. అది పనికి మాలిన వేస్ట్ ప్రాజెక్ట్ అది అన్నమాట. అప్పుడు ఎలక్షన్స్ జరిగి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగిందన్నమాట. యూజువల్ జెలసీస్ ఉంటాయి. ఎవరో ఈయన సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చాడు, సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చి ఇక్కడ డామినేట్ చేస్తున్నాడు, నీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి కొందరు సరే ఈయన చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ఏమంటే ఆయన అట్లా చూసుకోకుండా హీ యూస్ టు అబ్జర్వ్ మీ, అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకి ముఖ్యంగా బ్యాడ్ నేమ్ రావడం షురు అయింది. ఎందుకంటే ఆయన అప్పుడు పల్లెబాట అని చెప్పేసి ఫస్ట్ 6 months ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రైతులు, పల్లెబాట అంటే ఆయన హైదరాబాద్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వస్తే ఒక రోజున నాకు కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి. ఎన్విఎస్ మీ గురించి సీఎం గారు బాగా తెలుసు, దాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, మీరు హైదరాబాద్ సిటీకి ఏదో చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా ఆయన ఎజెండా అయితే అని చెప్పేసి అనమాట. సరే నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫ్యూ డేస్లో నేను ఒక స్కెచ్ తయారు చేసుకొని నేను రెడీ అయినాను. ఆయన వైఎస్ఆర్ గారు అలవాటు ఏమంటే ఎర్లీ మార్నింగ్ పిలుస్తాడు, ఆయన ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. 6 o'clock నేను వెళ్ళాను. అంతే సార్ అదే నేను చెప్పి నేను అనుకున్నాను ఆయనకి ఎవరంతా నెగిటివ్ చెప్పుకుంటారు కదంటే అది ఏం కాదు నేను చెప్పి ఫస్ట్ అనమాట. సో ఏం చేస్తావు, నాకు ఏదో ఒకటి మంచి ప్రాజెక్ట్ చేసి పెట్టాలి నాకు అన్నాడు అనమాట. సార్ ఫ్లైఓవర్స్ చేద్దాము, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటే చూసారనమాట. ఏమేం కావాలి నీకు అన్నారు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే ఇది నేను అడిషనల్ కమిషనర్, నేను ఇన్ఛార్జ్ ఉండాలి, నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి, నేను చేస్తాను. వెంటనే ఆయన జనత్ హుస్సేన్ పిలిచి ఒక జీవో ఇవ్వండి, ఈయన ఎన్విఎస్ ఈజ్ ఇన్ఛార్జ్,
ఆయన ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు అని అనమాట. సో ఆయన హీ యూస్ టు అబ్జర్వ్ మీ. ఆయన అందులో 2 ఫ్లైఓవర్స్, గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్, పంజగుట్ట ఫ్లైఓవర్ ఆయన ఇంటి ముందు అనమాట, క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్నది కదా. చూస్తూ ఉండేవాడు అనమాట. చూస్తూ ఉండి పాపం ఆయన, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, బ్లాక్ డోర్స్ ఉంటాయి అన్నమాట. అట్లా చూసేవాట. ఓకే ఎన్వీఎస్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ప్రే చేయడం మొదలుపెట్టాడు అందరి దగ్గర. చూడండి, లుక్ అట్ ఎన్వీఎస్, హౌ గుడ్ హీ ఈజ్, ఆల్ ద టైమ్ ఈజ్ దేర్ అట్ ద ఫీల్డ్ అండ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అట్లా అన్నమాట. సో ఆయనకు బాగా క్లోజ్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మనిషి అయితే ఈయన కడప నుంచి వైఎస్ఆర్కి రిలేషన్ అన్నారు. అరే నేను కడప నుంచి కదా వైఎస్ఆర్కి రిలేషన్, నాకు అంత ముందు ఆయన ఎవరో తెలియదు, ఏదో ఆయన వర్క్ నాకు నచ్చింది చేస్తున్నాను. సో ఆయనకు మళ్ళీ ఐ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. చేసి మళ్ళీ నేను మా బ్యాచ్మేట్ ఎస్పీ సింగ్, ఆయన అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉండే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా. ఆయన నేను రోజు పోయి వైఎస్ఆర్కి, సార్ మనకు మెట్రో కావాలి, ఎందుకంటే ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా టెంపరీ మీడియం టర్మ్ సొల్యూషన్స్ ఇవి, మనకు లాంగ్ టర్మ్లో మెట్రో కావాలన్నమాట. ఓకే మీరు చేయాలంటే చేయండి, మెట్రో కావాలంటున్నారు చేయండి. అంటే ఇక్కడే నా ప్రశ్న, ఎక్కడో ఢిల్లీలో కనిపించే మెట్రోని హైదరాబాద్లోకి తీసుకురావాలన్న ఆలోచనే అసలు సాధారణంగా ఆలోచించాం. ఎలా వచ్చింది అసలు మీకు? అదే ఇప్పుడు నేను అన్నీ కూడా 1 year నేను స్టడీ చేశాను మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు చేసిన తర్వాత. ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్, మీడియం టర్మ్ సొల్యూషన్స్, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్ సొల్యూషన్గా మనకి ఎప్పుడు కూడా రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్ కావాలి. అంటే దీని ఎఫిషియన్సీ గురించి మాట్లాడాలంటే ఒక బియాండ్ ఎ పాయింట్ సిటీస్ సర్వైవల్ ఏంటంటే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే అది సిటీస్ సర్వైవ్ అయితే, లేకపోతే కావు అన్నమాట. రైల్కి ఎఫిషియన్సీ ఏంటంటే ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో 1 రైల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 7 బస్ లేన్స్ ఆర్ 24 కార్ లేన్స్. అంటే రోడ్లు 24 కార్ లేన్స్ కోసం అంత పెద్ద రోడ్లు ఎవరు చేయలేరు. ఓకే, సో ఇది దీని ఎఫిషియన్సీ. రెండోది ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకోవాలి సిటీస్లో, అప్పుడే లివబిలిటీ ఇండెక్స్ పెరుగుతుందన్నమాట. ఇంటర్నేషనల్గా మనం కాంపిటేటివ్ సిటీ అవుతాం అనమాట. దానికి ఏంటంటే మీకు ఈ మెయిన్ పొల్యూటెంట్స్ సిటీలో ఎందుకు వస్తాయంటే ఈ 2 వీలర్స్ వల్ల, 4 వీలర్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాహనాలు ఎప్పుడైతే బాగా ఎక్స్ప్లోజన్ ఎక్కువ ఉంటుందో. మనకు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇనీషియల్ లెవెల్స్ ప్రాస్పరిటీలో ఉన్నాము. మనకి కార్ ఓనింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ 0.07%. అంత అంటే 1000కి 7 మందికి మాత్రమే కార్లు, 7 ఫ్యామిలీస్కి మాత్రమే కార్లు ఉన్నాయి అనమాట. అట్లా కాకుండా మీరు డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే ప్రతి 2వ కుటుంబానికి కూడా మీకు కార్ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ కార్. ఓకే, రిచ్ ఫ్యామిలీస్కి 5 కార్లు ఉండొచ్చు, 7 కార్లు ఉండొచ్చు, 10 కార్లు ఉండొచ్చు. ఇప్పుడు అది ఇండియాలో కూడా జరుగుతుంది. అదే జరిగితే మన నగరాలు ఒక అడుగు వేసే పరిస్థితి ఉండదు. సో ఎప్పుడూ కూడా ఇది కావాలన్నమాట. అప్పుడు నేను స్టడీ చేసి 1 year రీసెర్చ్ చేశాను. చేసి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్ మెట్రో కావాలి చేసి. అయితే వైఎస్ఆర్ ఏమన్నారంటే ఓకే బాగానే ఉంది, ఐడియా బాగానే ఉంది, కానీ మన ఇంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది, మై ప్రయారిటీస్, నాకు ఎంతసేపు కూడా రైతులకు ఖర్చు పెట్టాలి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కువ నీటిపారుదల, ఇరిగేషన్ మీద అంతాను ప్రయారిటీ, మీరు ఆలోచించండి. సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు మరి పైసలు అంటే ఎట్లా కుదురుతుంది కదా సార్ అంటే, ఎందుకు ఆలోచించి, యు ఆర్ నోన్ ఫర్ యువర్ ఇన్నోవేటివ్ థింగ్స్, బాగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తావు కదా, ఆలోచించన్నారనమాట. సరే సరే అని చెప్పేసి అప్పటికే పీపీపీ కాన్సెప్ట్ ఇండియాలో డెవలప్ అవుతూ ఉందన్నమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయన ఏమన్నారంటే ఇండియాకి అప్పుడు ఏమన్నారు, అప్పుడు $1 trillion కావాలన్నారు. $1 trillion అంటే అప్పటి వాల్యూ ప్రకారం 60 లక్షల కోట్లు కావాలి. అందులో సగం 50% పీపీపీ ద్వారా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తెప్పించాలని చెప్పేసి అనమాట. అప్పటికే ఇండియా చేంజ్ అవటం మొదలుపెట్టింది. ఎందుకంటే పివి నరసింహారావు గారు లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఇండియాలో కంప్లీట్ చేంజ్ వచ్చిందనమాట. మన హైవేస్ మారిపోయినాయి, ఎయిర్పోర్ట్స్ మారిపోయినాయి, సీ పోర్ట్స్ మారిపోయినాయి, అన్నీ జరిగినాయి. కానీ మెట్రో అన్నది రైల్వేలంతా జరగలేదు, ఈ పీపీపీ జరగలేదు. మెయిన్ మెట్రో అనేటువంటిది ప్రపంచంలో ఎవరూ చేయలేదు, పీపీపీలో అన్నమాట. సో నేను అదే అనుకున్నాను, ఇంకా పీపీపీలో చేద్దామని చెప్పేసి. ఎలాగంటే ఫస్ట్లో మీరు పీపీపీ అంటే నవ్వుకున్నారు చాలామంది, దాన్ని అపహాస్యం చేశారు, అనుమానించారు. తర్వాత ప్రైవేట్ అంటే వీళ్ళు దోచుకుంటారని రకరకాలన్నమాట. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని, ఆఖరి మా గురువు శ్రీధరన్ కూడా దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నాడు.
శ్రీధరన్ గారితో నేను కొంకణ రైల్లో పనిచేశాను. ఓకే, ఆయన ఢిల్లీ మెట్రో కట్టిన తర్వాత మనం కడతానంటే ఏదో మనకి కాంపిటీషన్ అనుకున్నాడు ఆయన ఇనీషియల్గా. ఆ తర్వాత పీపీలో అయ్యేది కాదని ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆయనే శ్రీధరన్ గారు. శ్రీధరన్ గారు అనమాట. ఆఖరికి ఆయన తర్వాత కట్టిన తర్వాత ఓ గ్రేట్ జాబ్ అని మళ్ళీ ఆయన మెచ్చుకున్నాడు, అది వేరే విషయం. సో ఇట్లాగ ఏంటంటే ఐడియాస్ ఉండాలి, ఐడియాస్ చేయాలన్నమాట. ఇది ఇనీషియల్లీ మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట, ఎన్నో ఇష్యూస్. ఓకే, రకరకాల ఇష్యూస్ మీ అందరికీ తెలుసు, యాజిటేషన్స్ జరిగినాయి, హెరిటేజ్ ఇష్యూస్ అన్నారు. ఓకే, ఇదంతా హెరిటేజ్ నాశనం చేసేస్తారు, హైదరాబాద్ నాశనం అయిపోతుంది అని చెప్పేసి జంగిల్ అన్నారు. ఇవన్నీ కూడా చేస్తాము. తర్వాత 370 కోర్ట్ కేసెస్ ఐ ఫేస్డ్ యాక్చువల్లీ, అన్ని కోర్ట్ కేసులు అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ మా ఆఫీసర్స్, డెడికేటెడ్ ఆఫీసర్స్, పాపం చాలా సిన్సియర్, ఆనెస్ట్ అనమాట. గవర్నమెంట్లో కూడా ఇలాంటి ఆఫీసర్స్ ఉంటారా అని అనిపించారు. వాళ్ళందరినీ నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళు అనమాట అందరూ మీ కెరీర్స్, ఆయన అంటే పిచ్చోడు, ఆయన పోయింది, ఆయన కెరీర్ పోయింది, ఐఆర్ఎస్ వదిలేసుకుని స్టేట్కి వచ్చిండు, మీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటారా అని చెప్పేసి. అంటే వాళ్ళు పాపం అంతా సిన్సియర్. దానిపైన మాకు మెటాస్ ఫెయిల్యూర్ ఇనిషియల్లీ, అప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్ మాకు. అయినా కానీ నేను అనమాట కమ్ వాట్ మే, ఈ ప్రాజెక్ట్ చేసి తీరుతాను అని చెప్పేసి అనమాట. అప్పుడే స్టేట్ గవర్నమెంట్, అప్పుడు నేను ఐఆర్ఎస్ నుంచి వీఆర్ తీసుకుని, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్లో అబ్జార్బ్ అయిపోయాను అన్నాడు. అంటే టిల్ మై రిటైర్మెంట్ నేను ఎండీగా ఉండేలాగని చెప్పేసి ఆర్డర్ తీసుకొని మరలా బిడ్డింగ్ చేస్తే లక్కీలీ మనకి సెకండ్ టైం ఎల్ఎన్టీ రావటం. ఎల్ఎన్టీ ఒక, మీ అందరికీ తెలుసు ఎల్ఎన్టీ అనేటువంటిది ఒక జైంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇంజనీరింగ్ దిగ్గజం అది. వాళ్ళతో నేను చేసి అనేకమైన సమస్యలు, అప్పుడు కూడా సమస్యలు అయితే తీరలేదు, అలా చేసుకుంటూ ప్రాజెక్ట్ని. అంటే అంతకుముందు 2-3 ప్రాజెక్టులు వచ్చినాయి. ఈ లారెన్ టర్బోకి ఎలాగా కన్వర్ట్ అయ్యింది అంటే మళ్ళీ మనమే సంప్రదించాలి. అదే ఏమైందంటే ఫస్ట్ టైం మెటాస్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళాము. ఆ ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో ఎల్ఎన్టీ వాళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అయ్యి ఫైనాన్షియల్గా, ఇది వీజీఎఫ్ స్కీమ్లో చేసాం మనం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అని. వీజీఎఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అనమాట. మెట్రోకి అసలు డాక్యుమెంట్సే లేకపోతే ఫస్ట్ టైం మేమే తయారు చేస్తాం. అదే ఇప్పుడు స్టాండర్డ్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ గవర్నమెంట్ బిడ్ డాక్యుమెంట్స్ అంటారు, అంటే కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ అనమాట. వాళ్ళని అఫీషియల్గా ఇప్పుడు అంతా చేయడం జరిగింది. సో అది చేస్తే సెకండ్ టైంలో ఎల్ఎన్టీ సక్సెస్ఫుల్ అయిందనమాట. అందుకని ఎల్ఎన్టీకి మనం కన్సెషన్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం స్టేట్ గవర్నమెంట్ తరఫున. అప్పటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి జరిగినటువంటి అగ్రిమెంట్ అది. అంటే ఇప్పుడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా మనకి చాలా వరకు ఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మనది ఏ స్థానంలో ఉందండి అసలు? ఇప్పుడు మనం చేసినప్పుడు, ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు మనం సెకండ్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఢిల్లీ నెంబర్ 1, నెంబర్ 2 ఢిల్లీ అప్పటికి దగ్గర ఒక 300 కిలోమీటర్స్ వాళ్ళు చేయడం జరిగింది, అది నెంబర్ 1 పొజిషన్. మనం 69 కిలోమీటర్స్తో మనం సెకండ్ పొజిషన్లో ఉండేవాళ్ళం. అయితే అన్ఫార్చునేట్లీ లాస్ట్ 10 ఇయర్స్లో ఓకే ప్లాన్స్ అయితే జరిగినాయి తప్ప యాక్చువల్ ఎగ్జిక్యూషన్ జరగలేదు. ఈ లోపల మిగతా నగరాలు విపరీతంగా ఖర్చు పెట్టు. ఇప్పుడు మీరు ముంబై తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, వాళ్ళందరూ కూడా దాదాపు 60,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్స్ మీద అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఇప్పుడు మనం 69లోనే ఇంకా అలా ఉండిపోయాము. వాళ్ళు ఫస్ట్ ఇప్పటికీ 73కి వచ్చారు. ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి అక్కడ బెంగళూరులో, చెన్నైలో జరుగుతున్నాయి. ఇలా కనుక జరుగుతూ ఉంటే ఆఖరికి మనం 9th ప్లేస్కి పడిపోతాం, ఆ స్టేజ్కి వస్తున్నమాట. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సార్ ఇది ఇప్పుడు మెట్రో ప్రయారిటీ, ఎందుకు ఆయన అడగడం జరిగింది, ఎందుకు మీరు డిలే అవుతుంది, సెకండ్ ఫేజ్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే కారణాలు చెప్పి, సార్ ఇది సిచ్యువేషన్ అంటే ఆయన అర్థం చేసుకొని అప్పుడు సరే మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని ఈ ఫేజ్ 2 ప్రపోజల్స్ మళ్ళీ మేము వేరే కంప్లీట్ రివ్యాంప్ చేసి చేయడం జరిగింది. అంటే మనకి రెడ్, బ్లూ, గ్రీన్ దాదాపుగా ఫస్ట్ ఫేజ్లో మనకి వచ్చిన దాంట్లో దాదాపు 5 లక్షల మంది మనకి ప్రయాణికుల్ని మన ప్రయాణం ఇస్తున్నాం, సౌకర్యం ఇస్తున్నాం. అంటే లాభాల్లో ఉందా లేకపోతే లాభాల వైపు ప్రయాణిస్తుందా, నష్టాల్లో ఉందా? మెట్రో ప్రాజెక్ట్స్ అనేటువంటిది లాభాలంత ఈజీ కాదు. ఆపరేషనల్లీ మనం ప్రాఫిటబుల్. ఆపరేషన్స్ వైజ్ తీసుకుంటే ఓఎండ్ఎం ఎక్స్పెండిచర్ అంటారు. ఇంతట ఏ ప్రాజెక్ట్ అయినా పెద్ద పెద్ద ప్రాజెక్టులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒకటి ఓఎండ్ఎం ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మెయిన్ పెట్టుబడి. ఓకే, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మిగతావన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ముంబై కానీ, ఇప్పుడు ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. వారికి లోన్స్ ఏంటంటే వారు ఇంటర్నేషనల్ లోన్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నారు.
జైకా కానీ లేకపోతే ఏడీబీ కానీ ఎన్డీబీ కానీ వాళ్ళు లోన్స్ తీసుకోవడం ఎక్కువగా జైకా నుంచి తీసుకున్నారనమాట. తీసుకుంటే వారికి 1% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అయితే ఇక్కడ ఎల్ఎన్టీ వారు ప్రైవేట్ అవటం వల్ల ప్రైవేట్ వారికి ఈ ఇంటర్నేషనల్ రాదు, ఫండింగ్ రాదన్నమాట. వారు ఇండియన్ బ్యాంక్స్ని తీసుకోవాలి. వారు 10 ఇండియన్ బ్యాంక్స్, ఎస్బీఐ కన్సార్షియం అది మొత్తం 10 ఇండియన్ బ్యాంక్స్ నుంచి వారు 13,000 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. ఇనీషియల్గా 10% ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు అది స్లోగా దాన్ని డెట్ స్వాపింగ్ అయి చేయించి దాన్ని 8.5% తీసుకొచ్చాం ఇంట్రెస్ట్ రేట్. కానీ దాని బర్డెన్, ఇంట్రెస్ట్ బర్డెన్ ఏమవుతుందంటే 1,300 crore పర్ యానం ఇంట్రెస్ట్ బర్డెన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట. అది మెయిన్ లాసెస్ కారణం అన్నమాట. ఇంకొక రెండో కారణం ఏంటంటే ఒరిజినల్గా నేను చేసినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు ఇంటర్నేషనల్గా అన్ని ప్రాజెక్ట్స్ నేను వరల్డ్ అంతా స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఓన్లీ ప్రపంచంలో 4 ప్రాజెక్టులు ప్రాఫిట్స్లో నడుస్తున్నాయి వరల్డ్ వైడ్గా. అవి సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపై. ఓకే. అవి కూడా ఒరిజినల్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కట్టి ఓకే తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ కోసం ప్రైవేట్ సెక్టర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగి అక్కడ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ లాట్ ఇన్సెంటివ్స్ బాగా ఇచ్చిందనమాట. అక్కడ జరిగింది ఏంటంటే మొత్తం ఆదాయంలో 50% వారికి ప్రాపర్టీ డెవలప్మెంట్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే స్టేషన్స్, మీరు టోక్యో కానీ లేకపోతే ఎక్కడైనా సరే, మీరు ఈవెన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా లండన్ కానీ లేకపోతే న్యూయార్క్ కానీ ఓకే హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ వెళ్ళి చూస్తే అది మెట్రో స్టేషన్స్ కాదు యాక్చువల్లీ. ఎక్కడ మీకు 5-star హోటల్స్ ఉంటాయి, ఓకే రకరకాల మాల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అంటే రకరకాల హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్, వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది, షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి 50% ఆదాయం దాంతో వస్తుంది అనమాట. ఇక్కడ కూడా నేను అదే మోడల్ అడాప్ట్ చేసి ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ చేసి మేము ఎట్లాగా ల్యాండ్ ఇస్తున్నామో మీరు డిపోలు కట్టుకోవడానికి, స్టేషన్స్ కట్టుకోవడానికి కొంత ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ చేసి మీరు 50% ఆదాయం మీరు మెయిన్ టికెట్స్ నుంచి తీసుకోండి, ఒక 45% వరకు 40-45% ప్రాపర్టీ డెవలప్మెంట్ చేయండి, మిగతాదేమో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉంటాయని చెప్పి 5% అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అయితే వీరికి ఏంటంటే అనేక కారణాల వల్ల ఓకే చేయలేకపోవడం జరిగిందనమాట. మనం అలౌ చేసింది 18.5 million ఎస్ఎఫ్టీ, అంటే 1,85,00,000 చదరపు గజాల ప్రాపర్టీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వీరు ఓన్లీ ఇంతవరకు 10% మాత్రమే చేయగలిగారు అనమాట. అంతే. ఓన్లీ 4 malls కట్టగలిగారు అనమాట. ఓకే, అవి పంజగుట్ట, ఎర్రమన్సల్, మూసారంబాగ్, హైటెక్ సిటీ 4 malls ఇంతవరకు కట్టడం జరిగింది. వాడి దగ్గర కూడా అయిపోయినాయి, పైసలు లేవు. ఓకే, తీసుకున్న డెట్ కానీ లేకపోతే ఒకటి పెట్టిన అంతా కూడా ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి రకరకాల ఇష్యూస్. ఎనివే అది మెయిన్ రీజన్ లాస్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే 4 అంటే ప్రాపర్టీ డెవలప్మెంట్లో అద్భుతంగా నడుస్తున్నాయి. అసలు ఇప్పుడు నెక్స్ట్ మాల్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే నడుస్తుంది. ఎర్రమంజిలి వెన్నిటితో పోల్చితే అది మెయిన్ ఇష్యూ, అది లాసెస్కి. ఒకవేళ నిజంగా ప్రాపర్టీ డెవలప్మెంట్ చేయగలిగి ఉండి తర్వాత రైడర్షిప్ కనుక పెరిగితే ఇది ప్రాఫిట్లోకి వస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఇది కూడా 4-5 yearsలో మనం అంటే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఇస్తున్నాము. ఏదో విధంగా దీన్ని నిలబెట్టాలి. ఎందుకంటే ఒకటి అందరూ ఇంపాసిబుల్ అనేది మనం పాసిబుల్ చేయగలిగాం, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాం అదొకటి. అయితే దాన్ని ఫైనాన్షియల్గా కూడా వైబుల్ చేయాలన్నమాట. ఆర్థిక పరంగా అది ప్రాఫిట్స్లోకి అల్టిమేట్గా వస్తేనే మనకు లాభం మనం ఆలోచిస్తాము. సీఎం గారితో మంత్రివర్గంతో డిస్కషన్స్ జరిగి వాట్ ఎవర్ సపోర్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఎల్ఎన్టీకి తెలుసు. అంటే ఎల్ఎన్టీ వారు ఒక పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా మేమంతా చెప్పింది అంటే మీరు ఉండండి, మాది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్. ఒక అడ్వాంటేజ్ అంటే తెలంగాణ గవర్నమెంట్కి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మన పాలసీస్ మారలేదు. మనది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ స్టేట్. అదే సీఎం గారు మొన్న జపాన్ వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది, అన్ని చోట్ల చెప్తున్నారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అనమాట. వీఆర్ ఏ ప్రోగ్రెసివ్ స్టేట్, వీఆర్ బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్. ఓకే, మేము బిజినెస్ ఫ్రెండ్లీగా ఆలోచిస్తాము, ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాము. మేము ఒకవైపుని ప్రజా సంస్కృత చూసుకోవాలి, ప్రజా సంక్షేమం చూసుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి అన్నట్టు. సో లక్కీలీ దానివల్ల ఎలాంటి వారు కూడా రియలైజ్ అయ్యి ఉంటాము, చేస్తామని ముందుకు వస్తాం. ఇలాగ ఇప్పుడు phase 2కి మనం వెళ్తున్నాం. దాదాపు 6 కారిడార్లు 5 కారిడార్లకి సంబంధించి మనకి తయారు చేస్తాం. ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అంటే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా? తర్వాత మీరు కీలకంగా తీసుకున్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకంగా తీసుకున్నారు. ఎలా జరుగుతున్నాయి ఆ పనులు అసలు? ఇప్పుడు సీఎం గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే మీరు
ఎంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా ఒక పశ్చిమ దిశనే పెడుతున్నారు అంటే సార్ అది అప్పటి ప్రభుత్వం అది చేశాము. కానీ అంటే ఆయన తర్వాత మంత్రివర్గం కూడా సమావేశంలో చేసి లేదు సిటీ అనే నగరం అనేట్టు అన్ని వైపులకు ఉంది నంబర్ 1. తర్వాత మీకు బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, తర్వాత ఓల్డ్ సిటీ కావచ్చు, ఇవన్నీ నెగ్లెక్ట్ అయిపోతూ ఉన్నాయి. అన్ని వైపులకి కావాలి కదా మీరు అంటే సరే సార్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకొక ఆయన సీఎం గారి ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్స్టెన్షన్ చేయండి, ఎక్స్టెన్షన్ చేస్తే ఉన్న ట్రాఫిక్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అప్పుడు ఈజీ అయిపోతుంది కార్నర్ నుంచి అనమాట. సో అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని కొత్తగా మళ్ళీ కంప్లీట్ రీవర్క్ చేస్తాం అనమాట. సో బేసికలీ ఏం చేస్తున్నాం అంటే మనకు ఉన్నది ప్రస్తుతం 3 కారిడార్లు, మియాపూర్ టు ఎల్బీ నగర్ రెడ్ లైన్ అంటాం, అది కారిడార్ 1 అన్నమాట. సో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు దాదాపు 14 కిలోమీటర్ల అటు ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఈ రెడ్ లైన్ అనమాట, ఇది మియాపూర్ టు ఎల్బీ నగర్ రెడ్ లైన్. ఇది మియాపూర్ టు ఎల్బీ నగర్ రెడ్ లైన్. ఇప్పుడు మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ఇది ఒక 7 కిలోమీటర్లు. దీనివల్ల అడ్వాంటేజ్ అవుతుందంటే మొత్తం పటాన్ చెరువు నుండి హయత్ నగర్ వరకు అంటే అవుటర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్, ఒకవైపు అంటే నార్త్ వెస్ట్ నుండి సౌత్ ఈస్ట్ వరకు కూడా కంప్లీట్ అవుటర్ టు అవుటర్ కలిసిపోతుంది. దానివల్ల దాదాపు ఒక 55 కిలోమీటర్ల వరకు మీకు కంప్లీట్ అనమాట. ఇదే గుండె, హైదరాబాద్ గుండెకాయ అంటే ఇది అనమాట. ఎందుకంటే నేషనల్ హైవే వరకు బాగా పెరగటం జరిగిందనమాట. ఇటు పటాన్చేరు ఇంకా బియాండ్ దట్ ఇప్పుడు సంగారెడ్డి వరకు కూడా వెళ్ళిపోతుంది అంత అనమాట. అట్లాగే ఇటు హయత్ నగర్ నుంచి ఇంకా ఫర్దర్ డెవలప్ ఉంటుంది. సో అదొకటి తీసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సీఎం గారు ఆలోచన ప్రకారం ఏం చేసామంటే ఇప్పుడు నాగోల్ ఎల్బీ నగర్ మధ్య ఒక చిన్న ముక్క మిగిలిపోయింది 5 కిలోమీటర్లు. అది చేయటం దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ బ్లూ లైన్ అంటే నాగోల్ రాయదుర్గ్ లైన్, తర్వాత ఈ మియాపూర్ ఎల్బీ నగర్ లైన్, ఈ రెండు కలిసిపోతాయి అనమాట. అందుకని అది నాగోల్ నుంచి తీసుకుని ఎల్బీ నగర్ నుండి ఈ బైరామల్గూడ, తర్వాత ఓవైసీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, అక్కడ ఇంకో అపోలో బ్రాంచ్ ఒకటి ఉంది. దెన్ తీసుకొచ్చి డిఆర్డిఓ, దెన్ ఇక్కడ తీసుకొస్తున్నాం, ఇక్కడ చంద్రాయణగుట్టకి తీసుకొస్తున్నాం. చంద్రాయణగుట్ట అది గ్రీన్ లైన్ కూడా తర్వాత చెప్తాను, ఓల్డ్ సిటీ అనమాట. అది కూడా కలిపి అది కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తాం. 24,269 crore 24,269 కోట్లకి ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పంపించడం జరిగింది. దీన్ని జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం అనమాట. అంటే ఈ 24,269 crore 18% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెట్టుబడి పెడతారు, 18%. మనం 30% మనం పెట్టుకుంటాము, 30% మనం పెట్టుకుంటాము. 48% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఏమో సావరెన్ గ్యారంటీ ఇస్తారు. సావరెన్ గ్యారంటీ ఇవ్వటం వల్ల నేను చెప్పినట్టుగా మిగతా ప్రాజెక్టులు ఎట్లాగైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసినట్టుగా మనకి జైకా కానీ, ఎన్డీబీ కానీ, ఏడీబీ కానీ, ఏఐబీ కానీ నంబర్ ఆఫ్ అందరూ రెడీగా ఉన్నారు ఇవ్వటానికి, లోన్ ఇవ్వడానికి. మనకి 1%, 1% ఒకే 1% ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకి వస్తుంది. 40 years రీపేమెంట్ అది. దానివల్ల ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా బర్డన్ పడదు స్టేట్ గవర్నమెంట్ మీద అన్నమాట. అది ఒక 4% పీపీపీ, స్మాల్ కంపోనెంట్ పీపీపీ, అట్లా మేము స్ట్రక్చర్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తోటి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తర్వాత చెప్పండి, జేబీఎస్ నుంచి కూడా ఉంది. అది ఇప్పుడు మరలా phase 2B అని ఆల్మోస్ట్ డిపిఆర్స్ సిద్ధం అయిపోయినాయి. దీన్ని ముందు మా బోర్డులో పెట్టుకొని, మా హెచ్ఏఎంఎల్ బోర్డు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మా బోర్డులో పెట్టుకొని, మా బోర్డు అప్రూవల్ అయిన వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తీసుకొని కేంద్రానికి సమర్పించబోతున్నాము. అది కూడా సీఎం గారు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ జేబీఎస్ ఉంది కదా, జేబీఎస్ ఇప్పుడు జంక్షన్ పాయింట్ ఇది లైన్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ క్రిందకు ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, దాన్ని చంద్రాయణగుట్ట వరకు ఎక్స్టెండ్ చేసి అది ఓల్డ్ సిటీలో మొత్తం ఓల్డ్ సిటీ కవర్ చేస్తున్నాం. అది గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పనులు శరవేగంగా ఇప్పుడు మొత్తం రోడ్ వైండింగ్ ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయలేదు, అసలు చేయలేదు అనమాట. చేస్తున్నాం. నిన్న సిఎస్ గారు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను సిఎస్ గారు, మేమంతా జిహెచ్ఎంసీ కమిషనర్, మా ఎంఏయుడి సెక్రటరీ అందరం కూడా మేము వెళ్ళి చూడటం జరిగింది అనమాట. అటు పనులు ఫుల్ ముందు రోడ్ వైండింగ్ చేస్తున్నాం. పైకి జేబీఎస్ని మళ్ళీ ఒక హబ్గా చేసి జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు అంటే నార్త్ సిటీకి చేస్తుందన్నమాట. ఇది 24.5 kilometers వస్తుంది. ఇది ఒక కారిడార్ చేస్తున్నాము. ఎప్పుడు ఉంది, హెవీ డిమాండ్ ఉంది. అట్లాగే జేబీఎస్ నుండి షామీర్పేట్కి కారిడార్ చేస్తున్నాం.
అది 22 కిలోమీటర్. ఇది కరీంనగర్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇదనమాట. ఇదేమో మేడ్చల్ నిజామాబాద్ వైపు నుంచి వచ్చేవాళ్ళకి అనమాట. ఈ రెండు నార్త్ సిటీ కవర్ అయ్యేలాగా. సో ఇది 24.5, ఇది 22 కిలోమీటర్స్, 22. అట్లాగే ఇప్పుడు సీఎం గారు డ్రీమ్ సిటీ, ఫ్యూచర్ సిటీ. సో ఎయిర్పోర్ట్ నుండి క్రిందకు వచ్చి ఇక్కడ బహదూర్గూడ అని ఉందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా దాదాపు 1000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఓకే, దీన్ని పెదగోల్కొండ ఎగ్జిట్ అంటారు. ఓఆర్ఆర్లో పెదగోల్కొండ ఎగ్జిట్ అనమాట. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ నెలలో పంపిస్తాం. ఇంకొక అడ్వాంటేజ్ అంటే మొత్తం అన్ని లైన్స్ కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయిపోతాయి. అంటే ఎయిర్పోర్ట్ దీని ప్రత్యేకమైన ప్రాజెక్ట్ లాగా ఉంటుందని గతంలో అనుకున్నాం. ఇప్పుడు అలా ఉంటుందండి, లేకపోతే ఇందులో ఇంక్లూడింగ్ ఉంటుందా? అది ప్రత్యేకమైన పార్టే, కానీ అన్నిటికీ కూడా కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కనెక్షన్ ఇస్తాం, మియాపూర్ ఎల్బీ నగర్ కనెక్షన్ ఇస్తున్నాం. ఈ నాగోల్ దగ్గర బిగినింగ్లో ఈ బ్లూ లైన్ కనెక్షన్ ఇస్తున్నాం, నాయదుర్గ్ ఇస్తున్నాం. ఈ గ్రీన్ లైన్ ఓల్డ్ సిటీ వరకు ఇక్కడ చంద్రాయణగుట్ట దగ్గర కనెక్షన్, చంద్రాయణగుట్ట కూడా మంచి డెవలప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ జనానికి ఒక ఐడియా వచ్చింది. అమీర్పేట జాయింట్ స్టేషన్ ఎట్లా ఉంటుంది, ఎంజీబీఎస్ జాయింట్ స్టేషన్ ఎట్లా ఉంటుంది, పెరేడ్ గ్రౌండ్స్ జాయింట్ స్టేషన్ ఎట్లా ఉంటుంది, అట్లా జాయింట్ స్టేషన్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అక్కడ ఇంటర్చేంజ్ అనమాట. అవసరమైతే కొన్ని చోట్ల అసలు స్ట్రైట్ అవే ట్రైనే వెళ్ళిపోతుంది. ఇలాగండి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే ఎలా లోపల వరకు వెళ్తుందా, అక్కడే ఏ విధంగా మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుగా మన టెర్మినల్ ఉంటుంది, కొంచెం దూరంలో టెర్మినల్ ఉంటుంది అనమాట. దానికి అక్కడ నుండి అంటే ఇనీషియల్ అండర్ గ్రౌండ్ నుంచి మనం స్కై వాక్ ఇచ్చుకొని గ్రౌండ్లో తీసుకొస్తాము. అక్కడ నుంచి స్కై వాక్ ఇచ్చుకుంటాం. స్కై వాక్ తోటి ప్లస్ వాకలేటర్స్ అనమాట. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్స్లో చూసి ఉంటారు కదా, వాకలేటర్స్ అనమాట. నడవటానికి కూడా అది ఆటోమేటిక్గా అది క్యారీ చేస్తుంది. సో అట్లా చేసి అంటే ప్రాక్టికల్గా మీరు మెట్రో ట్రైన్ దిగి స్ట్రైట్ మీ గేట్కి వెళ్ళిపోతారు. కనెక్షన్ అదనమాట. మెయిన్ టెర్మినల్కి కనెక్షన్ ఇచ్చేస్తాం అనమాట. కనెక్షన్ ఈ స్కై వాక్స్ అవి కనెక్షన్ ఇస్తాం అనమాట. ఇస్తాం ప్లస్ అక్కడ ఫుడ్ కోర్ట్స్, రెండు వైపులో ఫుడ్ కోర్ట్స్ డెవలప్ చేసి సెక్యూరిటీ డెవలప్ చేసి చేస్తాం అనమాట. సో దాంతో అంటే సీమ్లెస్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కనెక్టివిటీ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే చాలా పెద్ద లెవెల్లో డెవలప్ చేస్తున్నారు, కంప్లీట్ మోడర్నైజ్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ అనమాట. చేసి ఆల్రెడీ కొంత స్కై వాక్ మేము కట్టడం జరిగింది. వారు ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసి అంటే ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ అనమాట. మన మెట్రో ప్లాట్ఫామ్కి వాళ్ళ ప్లాట్ఫామ్స్కి కూడా కనెక్షన్ ఇచ్చేలాగా స్కై వాక్ ఇటువైపున సికింద్రాబాద్ ఈస్ట్కి చేస్తున్నాము. అలాగే సికింద్రాబాద్ వెస్ట్ రెండో వైపున జేబీఎస్ లైన్ ఉంది కదా, ఎంజీబీఎస్ లైన్ ఉంది, దానికి కూడా అటు సికింద్రాబాద్ వెస్ట్ స్టేషన్ ఉంది, దాన్ని కూడా మొత్తం అంతా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ మీకు సిటీలో ప్రాబ్లమ్స్ తగ్గాలంటే ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ ఉండాలి. అంటే బస్కి, ట్రైన్కి, మెట్రోలకి, తర్వాత ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి అన్నమాట. సెపరేట్ వాటికి వెహికల్స్ నడపటం అన్నీ చేస్తే అప్పుడు మీకు వ్యక్తిగత వాహనాల అవసరం తగ్గిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ అవుతుంది. ఇలా మీరు అన్నట్టు మెట్రో స్టేషన్కి కనెక్టివిటీ అనేది ఫస్ట్లో మీరు చాలా పెద్ద ప్లాన్ చేశారు. అంటే బస్సులు కావచ్చు, లేకపోతే ఆటోస్ కావచ్చు, లేకపోతే ఈవీ వెహికల్స్ లాంటివి కావచ్చు. ఎందుకనండి అది అంత తొందరగా మనకి ఇప్పటికీ ఆ లోటు ఉంది మనకి ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5 లక్షలు ట్రావెల్ చేస్తూ ఉంటే అందులో 1,25,000 మందికి మనం ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు. అంటే 1/4 అనమాట. ఓకే, 25% ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఏమంటే ప్రాబ్లం మన దగ్గర గవర్నమెంట్ దగ్గర అంతగా ఫండ్స్ లేకపోవటం వల్ల ఓకే మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం జరిగింది. ఒకటి నేను ఇది కూడా పీపీపీలో ఎంకరేజ్ చేసి అనేకమైన ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ని నేను మెంటర్ చేసేవాడిని. చేసి వాళ్ళ చేత చాలామంది చేత మనం చేయించడం జరిగింది కొంత వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ అయిపెట్టి. బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో అందరూ లాస్లోకి వచ్చిండ్రు అనమాట. ఏమైంది, బైక్స్ థెఫ్ట్ అయిపోవటం, వాళ్ళ పాపం బైక్స్ వాళ్ళ వెహికల్సే దొంగలిచ్చేసారు. ఈ వెహికల్స్ కూడా చాలామంది చేస్తారనమాట. చేస్తే చాలా వాళ్ళ పాపం లాస్ వచ్చి చాలామంది కోవిడ్లో సరిగా 1-2 ఇయర్స్ రన్ కావకపోవటం వల్ల చాలామంది క్లోజ్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు వస్తున్నారు కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారు అనమాట. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఇంకా కొందరిని మనం యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మనం ర్యాపిడో మంచి సక్సెస్ అయింది. 2 వీలర్ అనమాట. ఓకే, అంటే 2 వీలర్ మీద వస్తాడు, వచ్చి వెనక ఒక ఎక్కించుకొని చేస్తున్నమాట తీసుకెళ్ళారు. అది లేడీస్ సేఫ్టీ కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక యాప్ కూడా తయారు చేసాము. అవును, అది ఒక కీలకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అభయ కావచ్చు, లేకపోతే నిర్భయ కావచ్చు, దిశ లాంటి ఇన్సిడెంట్ల తర్వాత ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు? మంచి సెక్యూరిటీ ఇచ్చి
తర్వాత ఇప్పుడు కొత్తగా ఆర్డినరీ విమెన్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇచ్చి వాళ్ళని డ్రైవర్స్గా మనం చేస్తూ కొందరు ఆల్రెడీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట, విమెన్స్ వెల్ఫేర్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి విమెన్ డ్రైవర్స్ని పెట్టబోతా ఉన్నాం. అంటే కంప్లీట్ అనమాట. 2-వీలర్ మీద కూడా వాళ్ళు అంటే లేడీస్ సేఫ్గా వెళ్ళలేలాగనమాట. అది చేస్తున్నాం. యాప్లో కూడా వాళ్ళు చాలా అబ్సల్యూట్లీ సేఫ్గా ఫీల్ అవుతారు అనమాట. ఏమైనా అనుమానం వస్తే ఒక బటన్ ప్రెస్ చేయగలిగితే ఒక్కటనమాట, అది ఆటోమేటిక్గా పోలీస్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్ కానీ మీరు ఏవైతే నెంబర్స్ అనుకుంటున్నారో ఆటోమేటిక్ అంటే వారి ప్రతి మూమెంట్ కూడా మనం స్టడీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. రెడీగా నేను ఇంకా కీలకంగా అడగదలుచుకుంది ఏంటంటే, ఓల్డ్ సిటీలోనే అసలు మనం ఫేజ్ 1లోనే దాన్ని చేయాలనుకుంటే అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, అవాంతరాలు వచ్చినాయి. ఇప్పుడు ఎలాగ ముందుకెళ్ళగలుగుతున్నారు అసలు? అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది? అంటే టైం విల్ టెల్ అన్నట్టుగా వారు గత 10 సంవత్సరాలుగా కోల్పోవడం జరిగింది. మిగతా సిటీ చూసారు, డిఫరెన్స్ ఉంది, మెట్రో యొక్క బెనిఫిట్స్ అర్థమవుతున్నాయి వారికి కూడా. తర్వాత ఇప్పుడు మనకి కూడా హమే భీ చాహియే అని చెప్పేసి, ఓల్డ్ సిటీ మేము మెట్రో లానా హై అని చెప్పేసి అనమాట. సో సీఎం గారు ఫస్ట్ నాకు చెప్పింది అంటే, మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓల్డ్ సిటీ, నాకు ఓల్డ్ సిటీ కావాలన్నారు అనమాట. సో ఓల్డ్ సిటీ ఇది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫండింగ్ పెట్టినప్పటికి కూడా వారి కోసం ఆగకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ముందే మొదలు పెట్టేస్తుంది అనమాట. ఎప్పటి నుంచో దాదాపు 5-6 దశాబ్దాలుగా అసలు అక్కడ రోడ్ వైడనింగ్ జరగలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రోడ్ వైడనింగ్ మేము మొదలుపెట్టి ఫుల్ స్వింగ్లో కొడుతున్నాం అనమాట. ప్రాపర్టీస్ చాలామంది వాళ్ళు వాలంటరీగా వాళ్ళే కన్సెంట్ అవార్డ్స్లోనే ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట. 1-2 కోర్టు కేసులు ఉన్నాయి, తప్పదు, ఎలాగ ఉంటాయి, అది పోతాయి, కోర్టు కేసులు పోతాయి. సో కంప్లీట్ అనమాట. సీఎం గారు ప్రయారిటీది. నిన్నే చీఫ్ సెక్రటరీ గారు నేను కూడా వెళ్ళటం జరిగింది. మేమంతా ఇన్స్పెక్షన్కి వెళ్ళాము, అందరూ కూడా మేమంతా చూసాము. అక్కడ మంచి ప్రోగ్రెస్ ఉంది. ఎలా ఉందండి? పబ్లిక్ నుంచి ఎలా ఉంది? మంచి రెస్పాన్స్ ఉంది. రేవంత్ సాబ్ మీరు హమ్ లోగో మెట్రో లా రహే అంటున్నారు అనమాట. అంటే 2012కి 13కి అక్కడ నుంచి 2025కి ఎంత మార్పు వచ్చిందండి? చాలా మార్పు వచ్చింది. వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు డెవలప్మెంట్ కావాలనేది అర్థమైంది వాళ్ళకి. ఇలా ఇందులో డబుల్ డెక్కర్స్ కొన్ని ఉంటాయి అంటున్నారు, అలాంటిది ఏమైనా ప్రాజెక్ట్ ఉంది? కొన్ని చోట్ల అవసరమైన చోట్ల డబుల్ డెక్కర్ ఇస్తాం. డబుల్ డెక్కర్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. ఎక్కడ తప్పదో అక్కడ పెడుతున్నాము, ఎక్కడ వీలైతే అక్కడ దేనికి అదనమాట. ఇప్పుడు ఎలాగా మనము వైడెన్ చేస్తున్నాం, రోడ్ బాగా వైడెన్ చేస్తున్నాం అన్నమాట. రోడ్ వైడెన్ చేసినప్పుడు మేము పక్కన వెళ్ళిపోతాము. వారు ఎందుకంటే హెచ్ఎండిఏ వారి ప్లాన్ వేరే ఉంది, మా ప్లాన్ వేరే ఉందన్నమాట. వారికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ వారు అండర్ గ్రౌండ్ వెళ్ళమంటున్నారు. మేమేంటంటే డబుల్ డెక్కర్ డబుల్ హైట్లో ఉండి అక్కడ నుంచి గ్రౌండ్కి వచ్చి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే రైల్ గ్రేడియంట్ డిఫరెన్స్, రోడ్ గ్రేడియంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మేము 100 అడుగుల్లో 3 అడుగులు పైకి కానీ కిందకి కానీ వెళ్ళగలం. ఓకే, 3% గ్రేడియంట్ అంటారు మాదనమాట. రోడ్ అయితే చాలా స్టీప్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము అందులో పైన ఉంటాము, వాళ్ళ ఫస్ట్ లెవెల్లో ఉంటారు, మేము సెకండ్ లెవెల్లో ఉంటాం అనమాట. దేనివల్ల ఏంటంటే దాన్ని సెపరేట్ చేసి వెళ్తున్నాము. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రం ఇప్పుడు మియాపూర్ టు పటాన్చెరులో ఒక చోట ఆల్రెడీ ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్కి మేము కనెక్షన్ ఇచ్చుకుని జాయింట్ ఫ్లైఓవర్ కడతాం. అంటే ఒక లెవెల్లో ఫ్లైఓవర్ ఉంటుంది, సెకండ్ లెవెల్లో మాది ఉండేలాగా మేము ప్లాన్ చేస్తాం. రెడ్డి గారు, అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు మనకు వస్తుంటాయి, కానీ పబ్లిక్ మాత్రం దాన్ని పెద్ద సమస్యగా తీసుకుంటున్నారు. ఏంటంటే ఇవి 100% ఇటువంటి సమస్యలు రాకుండా, అంటే ఒకసారి ఆగిపోతున్నట్టు మెట్రో చెప్తున్నారు, అవి ఏదైనా చేసే అవకాశం ఉంటుందని మెట్రోలో? ఇప్పుడు ఈ రైల్ టెక్నాలజీ అంటేనే జనరల్గా సమస్యలు వస్తాయి. ఓకే, ఒక చోట ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో ట్రైన్స్ గంటల తర్వాత ఆగిపోతూ ఉంటాయి, అవి ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ ఉంది మనకి. మెయిన్ ప్రాబ్లం చాలా సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ. రైల్ కంటే మెట్రో రైల్ అంటే చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. దట్టు మన హైదరాబాద్ మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మెట్రోస్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మనం సింగపూర్, టోక్యో వాటికంటే కూడా మనం అడ్వాన్స్డ్ ఇది తీసుకొచ్చాం. సౌత్ కొరియా నుంచి చాలా వరకు ఇంపోర్ట్ చేసి తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ కొన్ని మనకి ఈ కాలుష్య సమస్యల వల్ల వాటి వల్ల ఏంటంటే ఆ సిగ్నలింగ్ ఒకసారి పనిచేయదనమాట. తర్వాత ఇది ఫెయిల్ సేఫ్ మెథడ్ అంటారు. ఇది ప్రాక్టికల్లీ మనది ఏంటంటే డ్రైవర్లెస్ టెక్నాలజీ. ఇది డ్రైవర్ నామకే వస్తే తప్ప అది లేదనమాట. సో అది ఇప్పుడు కూడా సేఫ్ సైడ్ ఫెయిల్ అవుతుంది. అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే మొత్తం ట్రైన్ ఆగిపోతుంది. ఎందుకంటే సేఫ్టీ కోసం అనమాట అది. ఎందుకంటే మీరు రైల్వేలో చూసుంటారు, డెరైల్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ట్రైన్స్ పడిపోతూ ఉంటాయి. ఇక్కడ పడిపోవడానికి ఛాన్స్ లేదు. పడిపోతే క్రింద
రోడ్డు మీద ఎంతమంది ఉంటారు, అది ఎంత ప్రమాదం జరుగుతుంది. అట్లాగా తర్వాత అక్కడ ఆల్మోస్ట్ టక్కర్ కొలిషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ హెడ్ ఆన్ కొలిషన్స్ ఉంటాయి రైల్వేస్. ఇక్కడ ఛాన్స్ లేదనమాట. ఇది చాలా సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ. దీన్ని సిబిటిసి టెక్నాలజీ ఇండియాలో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాము. ఇది కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కార్డ్. అసలు రైల్వే కంటే మెట్రోస్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనం తీసుకురావడం జరిగింది సిబిటిసి అని. మనం చూసినప్పుడు మిగతా అందరూ కూడా ఇండియాలో అంతా అదే ఫాలో అవుతున్నారు. ఇక్కడ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి క్షణం కూడా ఓకే, ఇప్పుడు సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం ఇది. ఓకే, స్ప్లిట్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. తన పొజిషన్ చెప్పుకుంటూ ఉంటుంది కాన్స్టెంట్గా అనమాట. ఇది ప్రాక్టికలీ ఆ ఉప్పల్లో మాకు ఓసీసీ ఉంది, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్. దానికి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా నేను ఐమ్ హియర్ అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇవి రైల్వే లాగా డబ్బాలు కాదు, ఇవి ఇంటెలిజెంట్ ట్రైన్స్. ఇవి ట్రైన్ కమ్యూనికేట్ చేసుకుని ఆటోమేటిక్గా బ్రేక్స్ అనమాట. అంటే మీరు ఎప్పుడో కిలోమీటర్ దూరంలో ఇండియన్ రైల్వే అవకాశం అంటే ఏం లేదు అసలు. ఇక్కడ యాజ్ క్లోజ్ as 40 మీటర్స్, 40 మీటర్ల దగ్గరగా 2 ట్రైన్స్ తీసుకురాగలన్నమాట. అది ఆ తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్స్ దాని అంతటా అదే అప్లై అయిపోతుంది అనమాట. సో ఈ ఫెయిల్ సేఫ్ విధానంలో ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ వల్ల, రకరకాల కొన్ని ఇష్యూస్ వల్ల ఆ సిగ్నల్స్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ట్రబుల్ ఇండికేట్ చేస్తే ట్రైన్ ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని మేము సెట్ చేసుకోవాలి. దానికి ఒక 10 minutes 15 minutes టైం పడుతుంది అనమాట. ఏంటంటే పూర్తిగా డ్రైవర్లెస్ టెక్నాలజీ. మరి ఎందుకని మనకు డ్రైవర్లు పెడుతున్నాం అంటే, డ్రైవర్ ఏంటంటే ప్రస్తుతానికి మినిమం అనమాట. అంటే మన ఇండియాలో కూడా అలవాటు అయ్యే వరకు కొంత చేసిందన్నమాట. ఇప్పుడు డ్రైవర్ ఇక్కడ మాకు లోకో పైలట్ చేసేది అతను కానీ ఆమె కానీ చేసేది ఏమంటే బేసికల్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డోర్స్ మెయిన్ అదే ఉండవు. ఒక బటన్ చేసి ఇప్పుడు ఎందుకంటే అందరూ లోపలికి ఎంటర్ అయ్యారా, ఏమన్నా మధ్యలో ఆగిపోయారా, ఇవన్నీ చూసుకుంటారనమాట. చూసుకొని జస్ట్ ప్రెస్ చేయడం తప్ప, ప్లస్ కంటిన్యూస్గా మూమెంట్ వాచ్ చేసుకుంటారు తప్ప అంతకంటే ఏం లేదనమాట. ఇది ఫ్యూచర్లో అది మేము డ్రైవర్లెస్ కన్వర్ట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు 2 ఉన్నాయండి ఇందులో. అంటే టైం తగ్గించడంతో పాటు కంపార్ట్మెంట్ ఏదైనా పెంచే అవకాశం లాంటివి ఏమైనా ఉంటాయండి దీనికి? 2 ఉన్నాయి. ఇప్పుడు మనది ఏంటంటే మన 3 coach ట్రైన్ అంటాం. ఓకే, 3 కోచ్లు ఉంటాయి మనం అన్నమాట. కొందరేమో 4 కోచ్లకు వెళ్తారు. ఇప్పుడు మనం 3 కావాలంటే 6 చేసుకోవచ్చు. దానికంటే కూడా మనకు కావాల్సింది ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్టీ వారి మీద మేము విపరీతంగా ఒత్తిడి తెస్తున్నాము. తెచ్చి మీరు ఇంకా ఎక్స్ట్రా ట్రైన్స్ తీసుకురండి, ఇంకొక కనీసం ఇనీషియల్గా 5-6 తీసుకురండి, అల్టిమేట్గా ఒక 10 ట్రైన్స్ తీసుకురండి. తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయి? ఇప్పుడు 57 ట్రైన్స్ ఉన్నాయి మనకి. ఈ 57 ట్రైన్స్ తోటి దాదాపుగా మనం రోజుకి 1100 trips వేస్తున్నాం. అంటే పీక్ అవర్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 3 minutes అనుకున్నది ఇప్పుడు 2.5 minutes కూడా ఫ్రీ అనమాట తీసుకొస్తున్నామంట. ఇంకొక కనీసం ఇనీషియల్గా ఒక 6 ట్రైన్స్ మనం తెచ్చుకుంటే అది చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్. ఇప్పుడు తర్వాత ఇంకొకటి మెట్రో అనేటువంటిది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏంటంటే అసలు మీకు టోక్యోలో అయితే పుషర్స్ ఉంటారు, జనాన్ని లోపల తోయటం కోసం అనమాట. అది ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ కండిషన్స్లో మనం ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకంటే ఇక్కడ మన అలవాట్లు వేరే అని చెప్పేసి మేము ఎలాంటి వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాము, మీరు ఎక్స్ట్రా ట్రైన్స్ తీసుకురండి అని చెప్పేసి చేస్తే అప్పుడు సాల్వ్ అవుతుంది ఆ ఇష్యూ. సార్ ఇంకోటి మనకి వినిపిస్తుంది దాంట్లో ఈ మెట్రోకి సంబంధించి మనం 5% అడ్వర్టైజ్మెంట్ అని అనుకున్నాం. ఈ అడ్వర్టైజ్మెంట్లోని ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ పైన కొంత చర్చ జరిగింది మన దానికి. అంటే నిషేధించిన ఒక యాప్ లాంటి లేకపోతే ఎందుకంటే మన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? అసలు దాన్ని అన్నెసరీ ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే కొందరు వాళ్ళ పాపులారిటీ కోసం రకరకాల ఎలిగేషన్స్ పెట్టడం అని చేస్తుందన్నమాట. జరిగింది 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2023లో ఒకసారి వాళ్ళు బెట్టింగ్ యాప్స్, అది వాళ్ళేమో బెట్టింగ్ యాప్స్ కాదంటారు అవి, ఎందుకంటే వరల్డ్ ఓవర్ జరుగుతున్నాయి ఇవి బెట్టింగ్ యాప్స్ కావని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. కానీ నా నోటీస్కి వచ్చిన వెంటనే నేను ఏం చేశానంటే ఎలాంటి ఎవరు చెప్పి యాడ్ ఏజెన్సీస్కి మాట్లాడి ఇమీడియట్గా స్టాప్ చేయడం జరిగింది. మరలా మొన్న 2025 ఒక 3 months క్రితం ఒక XIBAT అని చెప్పేసి అనమాట వారు రిటర్న్గా రాసిచ్చి మళ్ళీ అగైన్ అనమాట ఇది బెట్టింగ్ యాప్ కాదని చెప్పేసి వాళ్ళు రాసివ్వడం జరిగింది. అయితే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది సర్వేట్ బెట్టింగ్ యాప్ అని చెప్పేసి కొందరు, అది నాకు నోటీస్కి వచ్చిన వెంటనే అది సోషల్ మీడియాలో నాకు చూడటం జరిగింది అనమాట. ఇలా ఇది జరుగుతుంది ఇదని చెప్పేసి ఇమ్మీడియట్గా రాత్రే నేను ఎలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ చేయండి అంటే, లేదు సార్ అది బెట్టింగ్ యాప్ కాదంటున్నారు బాగానే ఉంది, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అది బెట్టింగ్ యాప్ లాగా ఉంది, మీరు ఎన్ని ట్రైన్స్ అంటే 2 ట్రైన్స్కి ర్యాప్కి చేసాము అని అన్నారు అనమాట.
ఈ 2 ట్రైన్స్ ఇమీడియట్గా విత్డ్రా చేయమంటే నైట్ విత్డ్రా చేయడం జరిగింది, చేసాం. కానీ దాన్ని ఏదో పెద్ద తీసుకొచ్చి ఏదో బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి మా మీద కేసు పెట్టి అంత చేయడం జరిగింది. అది కంప్లీట్, అది ఫాల్స్, అది ఏం లేదనమాట. జరిగిన 2 ఇన్సిడెంట్స్ ఇమీడియట్లీ స్టాప్ చేయడం జరిగింది. సార్ కేవలం ఇది ఎల్ఎన్టీదే కాదు, అంటే ఏ స్థాయికి వెళ్ళారంటే మెట్రో రైల్ ఎండి, తర్వాత డీజీపీ, సిఎస్, వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అనేది ఒక ప్రచారం చేసి ఇప్పుడు నాన్-వేష్ అనేది ఆయన పైన కేసు కూడా ఫైల్ అయింది. అది ఫూలిష్. అది ఎవరు అసలు మాకు నంబర్ 1 సంబంధం ఉండదు. హెచ్ఎంఆర్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి దానికి అసలు సంబంధం ఉండదు. అది ఎల్ఎన్టీ వారి మధ్యకి, ఎల్ఎన్టీ వారికి ప్రైవేట్ ఏజెన్సీస్కి జరిగిన ఒప్పందం అది. ఓకే, తర్వాత నేను చెప్పినట్టుగా వరల్డ్లో ఫస్ట్ టైం ఇట్లా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం కట్టడం జరిగింది అనమాట. అందుకని లకీలీ అన్ని గవర్నమెంట్స్లో నేనే ఎండీగా ఉన్నాను. ఎప్పుడూ కూడా గవర్నమెంట్ కానీ, నేను కానీ, మినిస్టర్స్ కానీ ఎవ్వరూ కూడా ఎల్ఎన్టీ వారి విషయంలో మేము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఓకే, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ వారు తీసుకొచ్చారు, వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి. ఒకవేళ ఏమైనా మా నోటీస్కి వస్తే ఇటువంటివి ఇమీడియట్లీ మేము స్టాప్ చేయడం జరుగుతుందన్నమాట. అటువంటిది ఇలా రకరకాల ఎలిగేషన్స్ మన దేశంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కంప్లీట్ మిస్యూజ్ చేస్తున్నాము. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేస్తున్నాము. కొందరు ఉండి వారి పాపులారిటీ కోసం చెప్పమాట. అది పోలీస్ వారికి తెలిసింది, అది తెలిసి ఇమీడియట్గా వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది. ఇలాగ మన వైపు నుంచి ఎందుకంటే మీరు అన్నట్టు పాపులారిటీ కోసం, లేకపోతే ఆ డ్యామేజ్ చేయడం కోసం, అంటే చాలామందికి తెలుస్తుంది కానీ చాలామందికి తెలియదు. ఏం చేయదలుచుకున్నాం? ఏం లేదు, మేము ఇమ్మీడియట్గా మేము ఏం చేసామంటే మన ఏజీ అడ్వకేట్ జనరల్ గారికి చెప్పి, ఓకే, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమంటే గవర్నమెంట్ ఆఫీసర్స్గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడటం కుదరదు. అదే ప్రైవేట్ ఎవరు అంటే వారు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము చాలా కేర్ తీసుకోవాలి. మీకు తెలుసు, కొందరు ఆఫీసర్స్ కొంచెం హద్దు మీరి ఏమైనా జరిగితే ఎటువంటి ఉంటాయి పరిణామాలు చూస్తున్నారు కదా మీకు. సో మేము చాలా సంయమనం పాటిస్తాం. మేము ఏం చేసినా సరే త్రూ ప్రాపర్ ప్రొసీజర్స్ లీగల్గా ఏది పక్క అవుతుంది అనమాట. సో ఏజీ గారి ద్వారా మేము హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పిది లేదని చెప్పేసి. అది హైకోర్టు కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని నెక్స్ట్ హియరింగ్లో అది చేస్తాను, కంప్లీట్ చేయబోతూ ఉన్నాము. ఆల్రెడీ ఏజీ గారు చెప్పడం జరిగింది, ఈ బెట్టింగ్కి హైదరాబాద్ మెట్రో రైల్ వారికి ఏ విధమైన సంబంధం లేదు, నంబర్ 1. నంబర్ 2, ఇట్లాగ మా ఎండీ గారు నోటీస్కి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అది బెట్టింగ్ యాపా కాదనేది వేరే విషయం, ఎందుకంటే రకరకాల కోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి దాని మీద. సుప్రీంకోర్టులో కూడా ఒక జడ్జ్మెంట్ ఉంది, కాదు అది బెట్టింగ్ యాప్ కాదని చెప్పేసి జడ్జ్మెంట్ ఉంది. అవన్నీ అనవసరం, మా నోటీస్కి వచ్చిన వెంటనే మేము స్టాప్ చేసామని చెప్పేసి మేము హైకోర్టుకి విన్నవించడం జరిగింది. సరే, ఇంకా మీ విషయానికి వస్తాను. దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు ఒకరిద్దరు కాదు 6 సీఎంలు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత ఏమో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీటి ఎలాగ వీళ్ళతో ఒక జర్నీ అనేది వివిధ మనస్తత్వాలు, వివిధ పార్టీలు, వివిధ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పాలసీలు ఇన్నున్నాయి కదా. ఎన్వీఎస్ రెడ్డి గారికి ఆ ప్రయాణం ఎలా జరుగుతుంది అసలు? ఇది చాలామంది అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఐఐటీస్లో కానీ ఐఐఎమ్స్లో కానీ లెక్చర్స్ ఇచ్చిన, ప్రైవేట్ వారికి లెక్చర్స్ ఇస్తాను. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్ ట్రైనీస్కి లెక్చర్ ఇచ్చినప్పుడు కూడా చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఓకే, చేంజ్ మేనేజ్మెంట్ అంటే మానవ పరిణామ క్రమం ఎలా జరిగిందో ఇవల్యూషన్ మనం నేర్చుకోవాలి. ఏ పరిస్థితులు మీకు ఎప్పుడు ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఎక్స్టర్నల్ మీరు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే అవి మనకి అతీతమైన శక్తులు అవి ఉంటాయి అన్నమాట. సో అవి దానికి అనుకూలంగా మనం మార్చుకోవాల్సి వస్తుంది. డెమోక్రసీలో ప్రభుత్వాలు మారడం అనేది సహజం అది. ఓకే, కానీ ఒక్క విషయం తెలుసుకున్నాను, ఏదైనా సరే ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా ముఖ్యమంత్రి అయ్యారు అంటే వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోవాలి. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు ఒక అపోజిషన్ లీడర్గా, కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మీద విపరీతమైన బాధ్యతలు ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అభివృద్ధిని కోరుకుంటారు. తర్వాత ఎవరు ఏ ఆఫీసర్ పనిచేస్తున్నారో ఏ ఆఫీసర్ పనిచేయటం లేదు, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ చేత పని చేయించుకుంటారు కదా, మెయిన్ అన్నమాట. సో అట్లా ప్రతి వారు కూడా నన్ను చూస్తూ ఉన్నారు. నా దిస్ లక్కీ ఏంటంటే కొందరి విషయంలో అది అందరి విషయంలో జరగకపోవచ్చు, కానీ నా విషయంలో ఏంటంటే లక్కీలీ ఏ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఇనీషియల్ ఇంప్రెషన్ ఏమున్నప్పటికీ కూడా
పని మిగతా ఆఫీసర్లను అడుగుతారు, ఈయన ఎలా పని చేస్తాడని చెప్పేసి. తర్వాత వారంతటి వారే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేయటం వల్ల అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, లేకపోతే రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా నా పనితనాన్ని మెచ్చుకుని నన్నే కంటెంట్ చేస్తున్నారు. అది నాకు లక్ అన్నమాట. అంటే ఇది నా 18వ సంవత్సరం ఎండీగా అన్నది. ఇండియాలో ఇది రికార్డ్. ఇది అంతకుముందు మా గురువు గారు శ్రీధరన్ 13 సంవత్సరాలు ఆయన ఎండీగా ఉన్నారు. ఆయన రికార్డ్ నేను బ్రేక్ చేసింది. నాకు 18th ఇయర్. అది లక్ అనమాట. అది నేనేంటంటే నాకు బేసికల్లీ ఇట్స్ ఏ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఓకే, కొంతవరకు మీ అవకాశాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీకు హెల్ప్ చేయాలి. రెండు ఉండాలన్నమాట. లక్కీలీ నా విషయంలో అది జరిగి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేయగలుగుతున్నాను. అందుకని అనేకమైన ప్రాజెక్ట్స్ చేశాను. మంచి కెరీర్ అన్నమాట నాది. ఇంతవరకు ఈ సివిల్ సర్వీస్లో 42వ సంవత్సరం. ఇప్పుడు ఇండియాలో సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్ నేను యాక్చువల్లీ. అది లక్. అది నాకు అది జరిగింది. అది దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు పర్ఫామ్. ఇలా వాళ్ళతో జర్నీలో మన పాజిటివ్స్ మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటండి అది? అందులో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మంచి హార్డ్ వర్కింగ్ సీఎం. ఆయన విపరీతమైన హార్డ్ వర్కింగ్. ఆయన డెవలప్మెంట్ ఓరియంటేషన్. ఆయన పాజిటివ్ ఆస్పెక్ట్ అది. వైఎస్ఆర్ గారు మంచి కాంబినేషన్ ఆఫ్ ఆయన బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్. ఓకే, హార్డ్ వర్క్ ప్లస్ టైం మేనేజ్మెంట్. ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అసలు ఆయనకున్న టైం మేనేజ్మెంట్ ఇంతవరకు నేను ఎవరిలో చూడలేదు. ఎంత ప్రెసైజ్ అంటే ఏ మీటింగ్ అయినా సరే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే 1 అవర్. టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. ఒకటి నంబర్ 1. నంబర్ 2 స్మార్ట్, ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎస్పెషల్లీ రైతుల మీద విపరీతమైన అభిమానం, డెవలప్మెంట్ రెండూ కూడా. ఆయన చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ ఏవి కూడా ఆయన రివర్స్ చేయలేదు. అదే ఎయిర్పోర్ట్ని కంటిన్యూ చేసి అదే ఓఆర్ఆర్ని ఆయన యాక్చువల్లీ చేసి మెట్రో ఇనీషియల్ చంద్రబాబు నాయుడు టైంలో అనుకున్న ఐడియా తప్ప ఏం జరగలేదు. అది వైఎస్ఆర్ గారు ఓకే అండి, అది తీసుకుంటాం. అది వైఎస్ఆర్ గారి. తక్కువ కాలం ఉన్న రోషయ్య గారు ఏంటంటే ఆయన ఉన్నత పాపం చాలా తక్కువ పీరియడ్, అది తక్కువ టైం అనమాట. విపరీతమైన ప్రాబ్లమ్స్ ఆయన టైంలో ఉన్నాయి. కానీ డెసిషన్స్ బోల్డ్గా తీసుకుని ఏదైనా సరేనయ్యా బాగా నువ్వు చేసుకుంటున్నావు కదా చేసుకో, అది ఫ్రీడమ్ ఇచ్చేవారు ఆయన. అంటే అందరికంటే కష్టకాలంలో ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే అటు రాష్ట్ర విభజన ఉద్యమం ఉవ్వెత్తున లిగిస్తున్న టైము, విభజన సమయం కూడా. అది ఎలా ఉండేది ఆయనతో? కిరణ్ కుమార్ రెడ్డి గారు దట్ అఫ్కోర్స్ అది ఎందుకంటే కొంతవరకు బయాస్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. ఆయన మా బ్రదర్ని కలిసి చదువుకున్నారు హెచ్పిఎస్లో. ఆయన బాగా తెలుసు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. నంబర్ 1. ఇన్ఫ్యాక్ట్ ఆయన హీ వాంటెడ్ మీ టు డూ మెనీ మోర్ థింగ్స్. ఇంకా అనమాట ఆయన ఏంటంటే చాలా టఫ్ మ్యాన్. అసలు టఫ్నెస్ చూసుకుంటే ఓ విధంగా వైఎస్ఆర్ కంటే కూడా టఫ్ మ్యాన్ ఆయన. ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కిపోయేవాడు కాదు. చూసాం అటువంటి నిర్ణయాలు చాలా చూసాం మనం. అదే ఆయన పాజిటివ్. అది ఇంకా దశాబ్ద కాలం పాటు పరిపాలించిన కేసీఆర్ గారు. ఎందుకంటే మీ జర్నీ అంతా అక్కడ చాలా ఎక్కువ మోర్ జర్నీ ఉంది అందులో. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన చదువుకున్నాడు బాగాను. అంటే నాట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా ఆయన మంచి బుక్ రీడింగ్ అంతా ఆయన పాజిటివ్ చేయటం. ఒకసారి డెసిషన్ తీసుకుంటే చేస్తాడు ఆయన. అయితే ఆయన ప్రయారిటీ కొన్ని విషయాల్లోనే ప్రయారిటీ పెట్టుకుని అందులో ముందుకు వెళ్ళడం జరిగింది ఆయన. అండ్ ఇందులో కేసీఆర్ గారి కంటే టెక్నాలజీ పైన కేటీఆర్ చాలా వెరీ ఇంట్రెస్ట్ ఉండేది. ఎలా ఉండేదండి ఆయనతో? కేటీఆర్ గారితో అఫ్కోర్స్ నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్. ఆయన వచ్చి నా ఛాంబర్లో కూర్చొని చాలాసార్లు అనమాట. నేను చెప్పాను, సార్ మీరు మినిస్టర్గా ఉండి ఇట్లాగా అంటే ఆయన ఇన్ఫార్మల్ వే ఆఫ్ దిస్ థింగ్. ఆయన హీ హస్ సీన్ ద వరల్డ్ చేశానమాట. ఆయన నేను చాలా డిస్కస్ చేసుకున్నాను కేటీఆర్ గారు నేను అనమాట. డిస్కస్ చేసుకుని హైదరాబాద్ని ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అంటే చేద్దాం, స్లోగా బాస్ని కన్విన్స్ చేద్దాం. ఆయన ఫాదర్ని ఎప్పుడు ఫాదర్ అనేవారు కదా, బాస్ అనేవారు అనమాట. సార్ బాస్ని కన్విన్స్ చేద్దాం అని చెప్పారు. అట్లాగే అయిపోయింది 10 years అనమాట. కొంతవరకు నాకు ఇవ్వటం ఫ్రీడమ్ ఇచ్చి కొంత చేయడం. కానీ అయితే మాకు మెయిన్ అక్కడ ఫండ్స్ కన్స్ట్రక్ట్ వల్ల అనుకున్న మేము చాలా చేయలేకపోయాం. అదర్వైజ్ కేటీఆర్ గారు కూడా మంచి టెక్నాలజీ వైజ్ చాలా ఐడియాస్ ఉండేవి అనమాట. ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తక్కువ జర్నీ అయినా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు మీరు. నన్ను అడిగితే మిగతా వాళ్ళ కంటే చాలా ఎక్కువ జర్నీ చేస్తున్నట్టున్నారు. ఎలా ఉన్నాయి మీకు? రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు అంటాను నేను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హార్డ్ వర్క్ ఉంది,
వైఎస్ఆర్కి ఉన్న స్మార్ట్నెస్ ఉంది అన్నమాట. తర్వాత వైఎస్ఆర్ లాగా ఈయన కూడా ఏంటంటే ఇయర్ టు ద గ్రౌండ్, అసలు వాస్తవ పరిస్థితులు అంచనా వేసి టక్మని సొల్యూషన్కి రాగలిగినటువంటి వ్యక్తి. లేకపోతే ఎంత షార్ట్ టైంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఆలోచించండి సీఎం అయ్యారంటే. ఆ స్మార్ట్నెస్ ఉంది. తర్వాత ఫస్ట్ టైం నేను ఒక మంచి క్వాలిటీని చూసిన ఏంటంటే ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ చూడలేదు. మేము చెప్పింది ఆయన నోట్స్ తీసుకుంటారు, నోట్స్ రాసుకుంటారు. ఆయన నోట్స్ రాసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంతవరకు బ్యూరోక్రాట్స్ చెప్పింది, ఉద్యోగులు చెప్పింది, సీనియర్ ఆఫీసర్స్ ఎవరు చెప్పినప్పుడు కూడా వింటారు. ప్రతి చీఫ్ మినిస్టర్ వింటారు తప్ప ఈ నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకోవటం కాదు, ఆయన మరి మళ్ళీ ఎప్పుడు చదువుతుందో తెలియదు. ఒక 3 months తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మేము వేరే మరి ఎన్వేస్ లాస్ట్ టైం అట్లా చెప్పావు కదా అంటే ఓకే అంటే ఆయన చూడండి ఎంత పక్కా మెమరీ పెట్టుకొని అంత అటెంటివ్గా ఉన్న చీఫ్ మినిస్టర్ తర్వాత చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయన. అది ఈయన ఉద్దేశం. ప్లస్ ఆయనకి ఏదో ఒక ఆశయం ఉందన్నమాట, నేను చెయ్యాలి అన్న తపన ఉంది. ఆ తపన అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా మనం చేయాలని చెప్పేసి ఉంది. మాకు అదే చెప్తూ ఉంటారనమాట ఆఫీసర్స్ అందరికీ. మనకి ఇది రేర్ ఆపర్చునిటీ వచ్చింది. అంటే నేను ఏజ్ వైజ్ పెద్ద వయసు అయినప్పుడు కూడా ఆయన నన్ను ఒక యంగ్ ఆఫీసర్గానే ట్రీట్ చేస్తారు. మనకి యంగ్ ఏజ్లో మనకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాకు సీఎంగా కానీ మీ అందరికీ కానీ. నేను ఎందుకు మీ టీంని సెలెక్ట్ చేసుకున్నాను మీరు అర్థం చేసుకోండి. అది మనం చేసి మన పేరంటూ చిరస్థాయిగా ఉండిపోవాలి. హైదరాబాద్కి ఏదో చేసి ఒక ఇంటర్నేషనల్ సిటీ చేయాలి. తెలంగాణ డెవలప్మెంట్ బేసికలీ హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి. దాంతోపాటు మొత్తం తెలంగాణని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ తపనతో ఆయన పనిచేస్తారు. ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే phase 2 కావచ్చు, లేకపోతే మిగతా అనుకున్న ఎక్స్టెన్షన్స్ కావచ్చు? ఆయన టార్గెట్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అంత ఈజీ కాదు అది చేయాలని. ఆయన అయితే ఈ టర్మ్లో మొత్తం అయిపోవాలంటారు. కానీ నేను చెప్పాను సార్, ప్రాక్టికల్ ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ వస్తే ఓకే 3 yearsలో ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చేస్తాను. మీ టర్మ్లో ప్రాజెక్ట్ పక్క అయిపోతుంది. మిగతాది మాత్రం 4 years అంటే మీ టర్మ్లో చాలా వరకు చేసేసి మళ్ళీ మీ నెక్స్ట్ టర్మ్ ఉంటుంది చేద్దాము. కానీ మేమైతే 4 years టార్గెట్లో మొత్తం అంతా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. 3 yearsలో కొంచెం చేస్తాము. ఆయన ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేలో, ప్రస్తుత టర్మ్ ఆయన టర్మ్ కంప్లీట్ అయ్యేలోగానే చాలా వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఎన్వీఎస్ రెడ్డి గారు దాదాపు 18 ఏళ్ళు అంటే దశాబ్దన్నర పైగా ఉండే జర్నీ. ఏమై చేస్తారండి ఇంతమంది సీఎంలని? అంటే ఏదైనా చెప్పిందని ఎస్ బాస్ అంటారా, లేకపోతే మీరు అనుకున్న కమిట్మెంట్ని వాళ్ళకి కన్విన్స్ చేస్తారా? నేను ఎస్ బాస్ కాదు. అదే అసలు సీఎం గారికి అయితే ఒకసారి కోపం వస్తూ ఉంటుంది, ఏంటి అన్నీ నెగిటివ్ చెప్తామని చెప్పేసాను. నేను చెప్పాను సార్, ఇట్ ఈస్ మై జాబ్ టు టెల్ యూ ద ఫ్యాక్ట్. ఓకే, బాస్ మీరు డెసిషన్ తీసుకుంటారు, కానీ మీకు ఉన్నట్టు చెప్పాలి. ఐఎమ్ నాట్ లైక్ మెనీ అదర్ ఆఫీసర్స్. ఉన్నట్టు చెప్తాను, ఇది సార్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని చెప్తాను. తర్వాత మీ ఇష్టం ఏంటంటే డెసిషన్ తీసుకోండి. ఒక్కసారి మీరు డెసిషన్ ఇచ్చిన తర్వాత నేను ఐ విల్ స్టిక్ టు యువర్ డెసిషన్. మీరు ఏం చెప్తే అదే చేస్తాను, కానీ ఇది నా బాధ్యత అని చెప్తే ఆయన కూడా అప్రిషియేట్ చేసి బాగా చెప్తున్నావు కరెక్ట్ అని. చివరిగా ఒక 2 ప్రశ్నలు. అంటే టోటల్గా మీరు ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే హార్డ్వేర్, ఈ కవిత్వం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వైపు ఎలా వెళ్ళగలిగారు? అంటే చాలా సున్నితత్వంగా, కవిత్వం అనేది చిన్న విషయం కాదు కదా, దానికి మీ మెట్రోకు లింకప్ చేస్తూ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది? నేను చిన్నప్పుడు మాకు మంచి తెలుగు టీచర్స్ ఉండేవారు అన్నమాట అప్పట్లో. ఓకే, నాకు కవిత్వం అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు నేను అభ్యుద రచయితల సంఘం కమ్యూనిస్ట్ భావాలతోటి అరసంలో సభ్యుడిని, విప్లవ కవిత్వాలు రాసేవాళ్ళం. తర్వాత ఏమో అక్కడ నుంచి నేను జేఎన్యూకి వెళ్ళడం జరిగింది. జేఎన్యూలో కూడా అక్కడ సీతారాం యెచూరి, బృందాకరత్, ప్రకాష్ కరత్ వీళ్ళంతా అక్కడ లెఫ్టిజం ఎక్కువ అన్నమాట ఉంది. కానీ అయితే నాకేంటే ఒక 40 yearsతో తెలుగుతో టచ్ పోవడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అంతా ఇంగ్లీష్. అక్కడ ఢిల్లీ డేస్ నుంచి నా 19th yearలో నేను ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటి నుంచి. కానీ లక్కీలీ ఏంటంటే అప్పట్లో నాకు శ్రీశ్రీ గారు అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పట్లో నేను కాలేజ్ డేస్లో రాసిన కవితకి అన్నమాట. సో అది కోవిడ్ టైంలో నాకు అనుకున్నాను, మళ్ళీ ఎందుకు మనం పోయిటరీ రాయకూడదు అనిపించింది అన్నమాట. అంతకుముందు కూడా ఈ ప్రాజెక్ట్ చెప్తున్నాడు అప్పుడప్పుడు రిలాక్సేషన్గా పోయిటరీ రాసేవాడిని. 2-3 కవితలు రాశాను అనమాట. కోవిడ్ టైంలో నేను ఏం చేశానంటే అప్పుడు మళ్ళీ నేను పాతవంతా కూడా లక్కీలీ ఇంకా షాప్స్ మూస్తానికి ఒక 2-3 days ముందన్నమాట మొత్తం అన్ని బుక్స్ అన్నీ శ్రీ ఆరుద్ర, శ్రీనారాయణ రెడ్డి వీళ్ళందరి బుక్స్ మళ్ళీ అన్నీ కొని చదివి చేస్తే ఆటోమేటిక్గా నాకు ఛందస్సు అంటే మహా ఇష్టం. ఎస్పెషల్లీ మాత్రా ఛందస్సు అనమాట. ఆ మాత్రా ఛందస్సులో మొత్తం డైలీ వాక్ చేసి ఆలోచించడం రాయటం మొదలుపెట్టాను అనమాట. మొత్తం మెట్రో చరిత్ర అంతా
58 కవితలుగా మేఘపదం అని చెప్పేసి, మేఘపదం కూడా కాళిదాస్ ఇన్స్పిరేషన్. కాళిదాస్ గారు మేఘతత్వం ఎట్లా అన్నారు, ఇది కూడా అంటే ఎలివేటెడ్ మెట్రో. ఓకే, మేఘపదం. ఓకే, మేఘాలలో విహరించే మెట్రో అన్నమాట ఇది అని చేసి రాయటం జరిగింది. ఏదో మీరు ఆకాశ వీధుల్లో అనునిత్యం రాశాను ఇలా మంచిగా రాయటం. ఇది బ్యూరోక్రసీ మీద రాశాను, అనేకమైన విషయాలు రాశాను అనమాట. అన్నిటికంటే వచ్చింది ఏంటంటే, నేను ఏదో ఒకసారి ప్రిమోనిషన్ అనుకున్నానంటే, అనుకుంటాము అన్నట్టు అది వాస్తవం అవుతుంది అనుకోము, కానీ అని అంటే అనేకమైన, మీ అందరికీ తెలుసు, నా దిష్టి బొమ్మను అనేక సార్లు వాళ్ళు కాల్చడం జరిగింది. ఓకే, ఆ దిష్టి బొమ్మ కాల్చిన వాళ్ళే మళ్ళీ నాకు తర్వాత వచ్చి సన్మానాలు చేస్తాను. అది సో ఎస్పెషల్లీ సుల్తాన్ బజార్ అనమాట. అనేక సార్లు నా అయితే దిష్టి బొమ్మను ఎన్నిసార్లు కాల్చుకున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. సో అది నేను ఏం చేశానంటే, దిష్టి బొమ్మ కాల్చిన వాళ్ళే సన్మానాలు చేస్తామని, దిష్టి బొమ్మ కాల్చిన వాళ్ళే సన్మానాలు చేస్తామని, వద్దన్నా వారిచ్చిరి పూమాలలు శాలువాలు, వద్దన్నా వారిచ్చిరి పూమాలలు శాలువాలు, హార్వర్డు స్టాన్ఫర్డు చెప్పనట్టి పాఠాలవి, హార్వర్డు స్టాన్ఫర్డు చెప్పనట్టి పాఠాలవి, MIT IITలు చెప్పనట్టి పాఠాలు ఇవి, చేయాల్సిన పఠనాలు ఇవి అని చెప్పేసి బ్రిక్ బ్యాట్స్ టు బుకేస్ మీనింగ్ వచ్చేలాగా నేను రాయడం జరిగింది. అది ఏదో ప్రిమానిషన్ రాశాను అంటే తెలియదు, అదే యాక్చువల్ అయిందనమాట. స్టాన్ఫర్డ్ వాళ్ళ తర్వాత ISB, ఇక్కడ మన ISB హైదరాబాద్ వాళ్ళు స్టాన్ఫర్డ్ వాళ్ళు కలిసి, సార్ మీ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మేము విన్నాము, మేము స్టడీ చేస్తామంటే చేసుకోండి అని చెప్పాను. అది వాళ్ళు స్టాన్ఫర్డ్ వాళ్ళు ఇప్పుడు పబ్లిష్ చేసి ఇప్పుడు స్టాండర్డ్ అది లెసన్ అయిందన్నమాట. మన హైదరాబాద్ మెట్రోని ఎట్లా నేను లీడ్ చేశాను దాని మీద, లీడర్షిప్ మీద అనమాట. అంటే లీడర్షిప్ క్వాలిటీ మీద వాళ్ళు పబ్లిష్ చేస్తారు, అది ఎస్ఏగా, ఆర్టికల్గా. అది స్టూడెంట్స్కి చెప్తున్నారు ఇప్పుడు. అది ఎలా సార్ రిటైర్ అయ్యారు, కంటిన్యూ అవుతున్నారు అంటే ఇంత యంగ్గా గ్లామరస్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ చెప్పకూడదు. వన్ ఏంటంటే, నా డిసిప్లిన్ పర్సన్ నేను. ఓకే, మార్నింగ్ కంపల్సరీ వాకింగ్ చేస్తాను, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తాను, మైండ్ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటాను. నైట్ ఏంటంటే 10:30 పడుకుంటే జస్ట్ ద మూమెంట్ మై హెడ్ టచెస్ ద పిల్లో ఐ ఫాల్ స్లీప్. అలా జస్ట్ అలా పడుకున్నానంటే నిద్ర పడుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేస్తాను, చేస్తాను. డిసిప్లిన్ లైఫ్ అది, దట్ ఈస్ ద థింగ్. అండ్ లిమిటెడ్ ఫుడ్ హ్యాబిట్స్, లిమిటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా, బట్ ఆఫ్ లేట్ కొంచెం బాడీ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న ఆ ప్రాజెక్టు ముందు ఏదైతే ఫేజ్ 1 అంతా అనుకున్న లక్ష్యాలు చేరుకున్నారు, ఇప్పుడు అనుకున్నది కూడా ఆ లక్ష్యాలు చేరాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా ఒక మెట్రో కారిడార్, అంటే మెట్రో పరుగులు అనగానే మనకి NS రెడ్డి గారు కనిపిస్తారు. ఇప్పుడు దాదాపుగా మనం అనుకున్నట్టు 6 ముఖ్యమంత్రుల నుంచి ప్రయాణం జరుగుతూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా కొనసాగుతుంది. అనుకున్న లక్ష్యాలు చేరడం కోసం అనేక ప్రణాళికలు, వాటిని ఎలా అమలు చేస్తారన్నది చాలా నిశ్చితంగా అణువణువైన చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.